ఈ వీడియో మన పెళ్లి కోసమే తీశారేమో. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నిన్ను చేసుకోవడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ధరణి. ప్లీజ్ నువ్వు ఎస్ అను. నీ మెడలో భగవంతుడి సాక్షిగా వెంటనే తాళి కట్టేస్తాను. నువ్వు లోకం విడిచి వెళ్ళి నన్ను పిచ్చివాణ్ణి చేయకు, దిక్కులేని వాణ్ణి అంతకన్నా చేయకు. జరిగిందేదో మన మంచికి అని భగవంతుడు మన పెళ్లి కోసం ఇలా చేశాడేమోనని ఒక్కసారి ఆలోచించు ధరణి, ప్లీజ్. నువ్వేం భయపడకు ధరణి, ధైర్యంగా ఉంటావు. మీ నాన్నతో నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పు, తప్పే ఉంది. నేను కూడా మా అమ్మతో అదే చెప్తాను. ధరణి, ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ మామూలే కదా. పిల్లలు ప్రేమించుకోవడం పెద్దలు వద్దంటాం. కానీ ఇప్పుడు మనం మన నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పాలి. అప్పుడే ఈ వీడియో ఎవరు తీసినా వాడు ఏం చేయాలనుకున్నా ఫలితం ఉండదు కదా. మనం భార్యాభర్తలం అయితే ఆ వీడియో వల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు కదా. ఆలోచించు ధరణి, నా కోసం ఒక్కసారి ఆలోచించు. అయిపోయిందిరా, నా జీవితం కుడియడం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అరే, చిన్నప్పటి నుంచి ధరణి నా పిల్లం ధరణి, నా పిల్లం ధరణి అని, నా పిల్లం అని డిసైడ్ అయి ఉన్నాను. ఎలా అయినా దాని మెడలో తాళి కట్టి నా సొంతం చేసుకోవాలనుకున్నాను. తనతో పెళ్ళైపోతే హ్యాపీగా సంతోషంగా గడిపేస్తూ ఓ 2-3 పిల్లలకు తల్లిదండ్రులమై చక్కగా వాళ్ళని పెంచుకుంటూ పెద్దవాళ్ళని చేసి మేం ముసలి వాళ్ళమై అలా అలా తీర్థయాత్రలకి తిరుగుతూ కాలక్షేపం చేద్దాం అనుకున్నాను. దానితో లైఫ్ గురించి ఎన్నో కలలు కన్నాను రా. కానీ అరచేతిలో వక్రరేఖల మధువు దాపరించింది. జాతకంలో తప్పుడు గ్రహంలా ఆ మధు వచ్చి చేరింది. ఆశలన్నీ పరుచుకొని ఎంత పెద్ద మెడ కట్టుకున్నాలో అది టపక్కున కూల్చేసింది, గుండె మీద తండేసిందిరా. తాగుతున్న ఈ మందు చుక్క చుక్కలో ధరణి కనిపిస్తుంది. కానీ అయిన ఈ బాటలు చూస్తుంటే నా లైఫ్ కూడా అలా అయిపోయినట్టు అనిపిస్తుందిరా. సిగరెట్ పీకల్లా మధు నా జీవితాన్ని బూడిద పాలు చేసింది. చూసావరా అన్న ఎంత బాధపడుతున్నాడో. మందు వేయగానే ఎలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడో. అన్న బాగా హర్ట్ అయ్యాడ్రా, గుండె పగిలిపోయినట్టు అనిపిస్తుంది. ఎట్లుండే అన్న ఎట్లయిపోయాడో చూడు. అయిపోయిందనే కదరా నా బాధ. ఇప్పుడు ఏం చేయాలరా? మా బావ మనసు మారి ధరణికి పెళ్లి ఎట్టాగో కాలేదు కాబట్టి, అరే బామర్ది చేసుకోరా, ధరణిని కూడా పెళ్లి చేసుకోరా అంటే నేను రెడీరా, నేను చేసేసుకుంటాను రా. కానీ ధరణి పెళ్ళైన వాడిని మళ్ళా ఇళ్ళ పెళ్లి చేసుకుంటుందిరా. సో డోర్స్ క్లోజ్, నాకు నో ఛాన్స్. అయిపోయిందిరా, నా లైఫ్కి ఫుల్ స్టాప్ పడిపోయింది. మొత్తం దరిద్రపు పెద్దంలా వచ్చి ఆ మధు నా నేతన కూర్చుందిరా. ఇక నేను ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికెరు కానీ దేవదాసులో పడుకుంటూ స్ట్రీట్ లైట్ కింద పిచ్చుకుక్కను పెట్టుకొని కూర్చోవాలరా. ఇక నా బతుకును చూసుకుంటే నాకే అసహ్యం వేస్తుంది.
ఠూ అని ఉమ్ముకోవాలనిపిస్తుందిరా. అన్నా జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ పెళ్లి రద్దు చేసుకోలేవు, వెనక్కి వెళ్ళలేవు, ముందుకు వెళ్ళలేవు. కాబట్టి ఆ, కాబట్టి కాబట్టి ఏం చేయమంటావురా? మందు కాకుండా విషం తాగి చావమంటావా? అదే అన్నా, పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఇంకా అమ్మాయిని ఒప్పేసుకొని ఆ వదినతో కాపురం కమిట్ అయితే బాగుంటుంది కదా. ఏమంటావు? కాని పెళ్లిని జరగని పెళ్లిని తలుచుకుంటూ ఒంటరిగా ఎంతకాలం బతుకుతావు చెప్పు? ఏంట్రా పెద్ద నా గురించి బాధపడే వాళ్ళలాగా యాక్ట్ చేస్తూ నాకు ఇట్లాంటి పిచ్చి సలహా ఇస్తావా? ధరణితో పెళ్లి కాకముందు లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు ధరణిని కలవరించిన నేను వేరే అమ్మాయితో కాపురం చేయాలా? ఇంకొకసారి అట్లాంటి కోతలు కూసావంటే నరికి పారేస్తా. నా ప్రేమ నా నుంచి దూరం అయిపోయింది. గతమా గతమా వదిలేదలా నిన్ను బ్రతుకే బరువై నడిపేదలా నన్ను ఊసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్నా కొనసాగలేని దారిలో శిలై వెళుతున్నా. అయ్యో 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 రే ఎరా అంతా మనం అనుకుంటే అయిందా? ఆ ధరణి నీకు చేతులు జోడించిందా? నీకు లొంగిపోయిందా? నువ్వు చెప్పినట్టు వింటాను అని తలాడించిందా? నువ్వేం చేయమంటే అది చేసేస్తుంది కదా. ఇక ఈ క్షణం నుంచి నువ్వు ఆడింది ఆట పాడింది పాటే కదా. అంతా అనుకున్నట్టు అయిపోయింది అనుకున్నాను మామ్. కానీ నేను అలా ధరణి దగ్గరికి వెళ్ళగానే ఫోర్స్ మొత్తం ఉపయోగించి చాచి చెంప మీద పెళ్ళిని కొట్టింది. ధరణి అలా చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామీ. ముందే కొంచెం అన్న గెస్ చేస్తుంటే హెల్మెట్ పెట్టుకునైనా వెళ్ళి ఉండేవాణ్ణి. అరే పిచ్చి వెదవా, సంప్రదాయం సంస్కారం ఉన్న ఆడపిల్ల కదరా, అలాగే రీబౌండ్ అవుతుంది. నీ కబురు ఆ అమ్మాయి గుండెల్లో అణు బాంబు పేలినట్టుగా పేలుంటుంది. సున్నితంగా ఉంటాయిరా ఆడవాళ్ల హృదయాలు. ఇలాంటి విషయాలు తట్టుకొని నిలబడ్డమంటే అంత ఈజీ కాదు. మనసు ముక్కలై ఉంటుందిరా. ఆ క్షణం సూసైడ్ చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చినా రావచ్చు. అయినా ఆడపిల్లవయ్యుంటే నీకు తెలుసుండేదిరా. సరే కాని అసలు విషయానికి రా. ఆ తర్వాత ఏం జరిగింది? కన్విన్స్ అయిందా? కన్నీళ్లు తుడిచావా? ధైర్యం చెప్పావా? పెళ్లికి ఊ అనిపించావా? ట్రై చేశాను. మాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. బాధపడకు ధరణి, ఏదో యాక్సిడెంటల్గా అలా జరిగిపోయింది. నేను నీకు అన్యాయం చేయను. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇంకా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు. ఎలాగూ ప్రేమికులం కనుక హాయిగా ఎంజాయ్ చేద్దామని రకరకాలుగా చెప్పి చూశాను. ప్రామిస్ కూడా చేశాను మమ్మీ. మరి ధరణి కన్విన్స్ అయిందా? ఒప్పుకుందా? మెత్తబడిందా? తాళి కట్టించుకోవడానికి సిద్ధపడిందా? అక్కడే మెలికి పడింది. ఊ కొట్టినట్టే కొట్టింది. కన్విన్స్ అయినట్టే అనిపించింది. ఒప్పుకుంది అనేలా నాకు కనిపించింది. కానీ తను ఇంకా ఆ షాక్లో నుంచి బయటికి రాలేదు మమ్మీ. ఏడుపు ఏకదాటిగా నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉంది.
ఆ ఏడిపే మమ్మీ నాకు చిరాకు తెప్పించింది. చాచి పెట్టి కొట్టాలనిపించింది అక్కడ. కానీ అలా చేస్తే సిచ్యువేషన్ రివర్స్ అవుతుందని చెప్పి నేనే నన్ను కంట్రోల్ చేసుకుని కూల్ అయిపోయాను. అవ్వాలరా, అవ్వాలి, అవక తప్పదు. అలాంటి సన్నివేశాలు కళ్ళతో చూసిన తర్వాత అలా ఉండకపోతే ఎలా ఉంటాయిరా? నువ్వు మాట చెప్పగానే విని ఎగిరి గంతేసి చంకలు గుద్దుకుంటారా? ఏడుస్తూనే ఉంటారు. మరైతే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇది ఫస్ట్ స్టెప్పే కదరా, ఇంకా చాలా చాలా స్టెప్పులుంటాయి. గొప్ప నాటకాలాడాలి, అద్భుతంగా నటించాలి. నీ కాబోయే అత్తగారు మామగారు అయిన ఆ జనని గుణాల ముందు చాలా బాధ వ్యక్తం చెయ్యాలి. దేవదాసులా ప్రవర్తించాలిరా. ఆల్మోస్ట్ ఆల్ ధరణి లేకపోతే పిచ్చెక్కిపోతాడేమో. ధరణి అంటే పడి చచ్చేలా ఉన్నాడు, ప్రాణం ఇచ్చేలా ఉన్నాడు, ధరణి కోసం గొంతు కోసుకోవాలనుకుంటున్నాడు. అలా అలా నటించాలి. అది వాళ్ళ కళ్ళారా చూడాలి, వాళ్ళ మనసు చలించిపోవాలి. అప్పుడే ఈ విషయం ఆ ధరణి ద్వారా వాళ్ళకి తెలిసినా కూడా నీకు నాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఏమంటావు? నటించడమే కదా మమ్మీ. ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ యాక్టింగ్. నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను మమ్మీ. ఐ విల్ ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్స్. దేవదాసులా ఏంటి మమ్మీ, అంతకంటే గొప్పగానే యాక్ట్ చేస్తాను. ఏ నరగారు ఏ లోకంలో ఉన్నా సరే నన్ను శభాషని దీవించేలా నటిస్తాను. శక్తి, శక్తి, నేను వెళ్ళిపోతున్నాను. శక్తి, ఏ ఆగు. ఏంటి ఏంటి ఈ టైంలో మెల్లగా జారుకుంటున్నావు? ఎక్కడికో ఎస్కేప్ అవుదామని చూస్తున్నావు? ముందు ముందు నిన్నెక్కడ ఇన్వాల్వ్ చేస్తావేమోనని డౌట్ మీద జంప్ అయిపోదామని చూస్తున్నావా? మరి అవ్వరా? అవ్వక ఇంకేం చేయమంటావు? వీళ్ళ నిజానికి కూడా క్రిమినల్స్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎంత కిరాతకులకైనా కాస్త కనికరం, జాలి, దయ అనేవి ఎక్కడో ఒక చోట కనిపిస్తాయి. మిమ్మల్ని ఆ భగవంతుడు ఎలాగో క్షమించడు. నాలాంటి వాళ్ళు కూడా, నీలాంటి కిరాతకులు కూడా క్షమించలేనంత క్రైమ్ చేస్తుంటే నీతో ఉండటానికి ధైర్యం సరిపోతుందా? రేపు ఏమాత్రం ఆ విషయం బయటపడ్డా నీతో సావాసం చేసినందుకు నా గొంతుకు కూడా ఉరి తగిలించి వేలాడదీస్తారు. చేతి వేళ్లల్లో, కాలి వేళ్లల్లో గుండు సూదులు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతారు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎంత డేంజరో తెలుసా? నీ చర్మం ఎలాగో ఒలవడం గ్యారెంటీ. నా చర్మం కూడా ఒలిచి ఉప్పు కారం అద్దుతారు. అందుకే నేను మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయావంటే ఈ ప్లాన్ చెప్పింది, చెయ్యమని ఎగదోసింది నువ్వే అని గుణాకి చెప్పి తీరతాను. నువ్వు పెళ్లి చేసుకోలేదన్న కోపం కడుపులో పెట్టుకుని నీ కూతురి జీవితం నాశనం చెయ్యటానికి సౌమ్య మమ్మల్ని ఎంకరేజ్ చేసింది అని నీ మీదకి నెట్టేస్తాను. ఏంటి శక్తి ఆ మాటలు? నేనే పాపం చేశాను చెప్పు. నాకేమీ తెలీదు. దయచేసి అలాంటి నిందలు నా మీద మోపకు. నీ నోట ఆ మాట వింటేనే గుండె ఆగిపోయేలా ఉంది. అవును కదా? నీ గురించి నెగిటివ్గా నేనెవ్వరికి చెప్పకుండా ఉండాలంటే నీకేం తెలియకపోయినా నువ్విక్కడే ఉండాలి. అప్పుడే నువ్వు ఈ విషయం ఎవ్వరికీ చెప్పవనే ధైర్యం మాకుంటుంది. తప్పించుకున్నావనుకో, పంజరంలో చిలక బయటికి వెళ్తే తన స్వేచ్ఛకి తను తిరుగుతుందని నాకు తెలుసు. ఇక నిన్ను కట్టడి చేయడానికి మాకు కంట్రోల్ ఏముంటుంది? నీ నోటికి తాళం వేయటానికి మా దగ్గర ఏం ఆయుధం ఉంటుంది? అందుకే చెప్తున్నా, కుక్కిన పేనులాగా ఇక్కడే పడుండు. అర్థమైందా? అది కాదు శక్తి. నార్మై, ఇంకా నీకు మాట్లాడే ఛాన్స్ లేదు. సైలెంట్గా చూస్తూ ఉండు. అంతే. నా కర్మ, వీళ్ళ దగ్గర ఇలా ఇరుక్కుపోయానేంటి దేవుడా.
మేము మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తామని ధైర్యంగా లాయర్ గారికి చెప్పు. ధరణి బాలు గుణగారి వాళ్ళ దగ్గరికి రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టమే గాని ధరణికి పెళ్లి చేసే హక్కు మీకు లేదు. అలా చేస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది. మిమ్మల్ని జైలుకి కూడా పంపించాల్సి వస్తుంది. జనని గుణగారి పర్మిషన్ లేకుండా ధరణి పెళ్లి జరగకూడదు. అలా మీరు ఒప్పుకుంటున్నట్టుగా ఈ డాక్యుమెంట్ మీద సైన్ చేయాలి. ఏ హక్కు లేని వాడివి నువ్వే పోలీసులు పిలుస్తారని బెదిరిస్తే డాక్యుమెంట్స్ తో సహా అన్ని ఆధారాలు, హక్కులు, అధికారాలు ఉన్న మేమెందుకు కాంగా ఊరుకుంటాం? అంటే ప్రాణమని నువ్వే నా లోకమని నువ్వే లేకుంటే నేను బతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. అక్క నా జీవితం ఎలాగో నాశనం చేశారు. ఆకలిస్తుంది. కాస్త అన్నమైన నా మొహాన పడేస్తావా? మందు తాగి పేగులు కాలు పోయేటట్టున్నాయి. అన్నం లేకపోతే అయిపోతాను. కళ్యాణం తర్వాత నా బతుకు కైలాస యాత్రే. అంత పడాక ఆకలి కనకనలాడుతుంది. మత్తు దిగనే లేదు, మత్తులోనే బ్రతికేస్తున్నావు. నీ కాకలేంటి, దాహం ఏంట్రా? మందు తాగు, దాహం తీరే వరకు తాగుతూనే ఉండు. అక్క ఇది మరీ అన్యాయం అక్క. తమ్ముడు అని చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకున్నదాన్ని. నా బతుకు నాశనం అయిన తర్వాత నా మీద నీకు కోపం ఏంటక్క? నేనేమైనా కావాలని నేను నాశనం చేసుకున్నానా? అంత కూడబడుకునే కదా నా బతుకు మీద నిప్పులు పోశారు. మెతుకు ముట్టక 2 రోజులు అవుతుంది. ఆకలి పేగులు గావు కేకలు వేస్తున్నాయి. అడుగు వేయడానికి కూడా ఓపిక లేదక్క. అంత నవ్వడాక నీ బతుకు పాడుగాను. చివరికి అన్నం అడుక్కునే కాడికి దిగజారవన్నమాట. తెచ్చి చస్తానుండు. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాన్రా. నన్ను అన్నం పెట్టు అని అడుగుతావే, నేనెందుకు పెడతాన్రా? అసలు నేనెందుకు పెట్టాలి? నాకేం అవసరం? ఇంతకు ముందంటే నీకు పెళ్లి పెటాకులు లేవు, పెళ్ళం నీతో పాటు లేదు. ఏదో నా తమ్ముడివే కదా అని ఒక ముద్ద పెట్టాను. కానీ ఇప్పుడు నువ్వు తాళి కట్టి ఇంటికి తెచ్చుకున్న నీ భార్యమణి ఉంది కదా, ఆవిడ గారిని అడుగు. అయ్యో పాపం అనుకుంటే పెడుతుంది, వాడి గురించి నాకెందుకు అనుకుంటే మెతుకు మిగల్చకుండా నిన్ను పస్తు పడుకోబెడుతుంది. ఎట్టాగో సిగ్గు తప్పినోడివే కదా, అడుక్కోరా, నీ పెళ్ళాన్నే అడుక్కో. మీ తమ్ముడే కదా, అంత అన్నం పెట్టడానికి ఏమైంది? అన్నమో రామచంద్ర అని ఆర్తనాదాలు చేస్తున్నాడు కదా. ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. ఉండే అర్హతే లేదంటున్నారు. ఇక అన్నాలు వడ్డించే హక్కు, అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? పైగా ఆయన జీవితాన్ని నాశనం చేసిన దాన్ని నా చేత్తో పడితే ఎలా సహిస్తాడు, ఎలా తింటాడు? ఇంకా నాశనం అయిపోడు. శారదా, నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఎవరో చెప్పిన పని చెయ్యక్కర్లేదు. వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. చీ అన్న ఇక్కడే పట్టుకుని వేళ్లాడుతున్నారు. వాళ్ళు వేరు, మనం వేరు. మన బతుకులు వేరు, వాళ్ళ బతుకులు వేరు. వేధించడానికి వచ్చిన వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఇక్కడుండి వాళ్ళ మొహాలు చూడాలంటే నా బతుకు మీద నాకే అసహ్యం వేస్తుంది. అరే, ఎందుకు ఈ బతుకు బతుకుతున్నానా అని నా మీద నేనే ఉమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కర్మ, నా చెప్పుతో నేనే కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఛీ! ఇక్కడ నువ్వు నేను ఉండాల్సిన పని లేదు. వీళ్ళ మొహాలు చూడాల్సిన పని లేదు. పదా అక్క అక్క ఆకలిస్తుందక్క, అల్లం పెట్టక ప్లీజ్ అక్క. ఒక్క ముద్దు పెట్టక్క, ఆకలిస్తుందక్క, ఆకలిస్తుందక్క ప్లీజ్ అక్క. ఏంటి, నేను మా అక్కని అడిగితే నువ్వు తెచ్చావేంటి? నాకు నువ్వు రోజు అన్నం పెట్టాల్సి వస్తుందని నేను తిడుతున్నాననే అన్నం పెట్టావా? అందులో ఏమైనా విషం పెట్టి నన్ను పైకి పంపించే ప్రయత్నం చేస్తున్నావా? చేసే ఏ ఎలుక ముందో పందికొక్కల ముందో కలిపేసే, పీడ వదిలిపోతుంది. నీ వల్లే నాకు ఇలా ముష్టి ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. లేకపోతే కరెక్ట్గా నా ధరణితో నా పెళ్ళైతే ఈ పాటికి బావ ఆశీర్వాదంతో హనీమూన్కి వెళ్ళేవాళ్ళం. బుజ్జమ్మా, నాన్న